ఇప్పుడు మీకు సహకరిస్తున్నారు సార్. ఇప్పుడు ఆక్యుపై చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికి వెళ్లి చెప్తే వాళ్ళు వాళ్ళు ముందుకొస్తున్నారంటే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు మీరు. మీది ఈ కట్టడం వల్ల మీరు ఆక్యుపై చేసుకోవడం వలన ఈ వర్షం నీరు వెళ్ళట్లేదు అని చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమవుతుందంటారా వాళ్ళకి? లేదు సహకరించడం అనేది అంటే ముందు వాళ్ళకి అక్కడ కొంత మనకి నోటీసులు ఇవ్వటం, సహకరించడం అనేది వాడు ఎవడికి వాడు అబ్జెక్ట్ చేస్తాడండి మాది ఇదని చెప్పేసి. సో దానికి కోర్టు ఉత్తర్వులు ఉంటాయి. కొన్ని చోట్ల చట్టపరంగా చట్ట వ్యతిరేకంగా వాళ్ళు అక్కడ ఆక్రమణలో ఉన్నప్పుడు కొన్ని చోట్ల మనం వాళ్ళ సహకారాన్ని అడుగుతాం. కొన్ని చోట్ల వాళ్ళని అక్కడి నుంచి తీసి ఎక్కడికి తీసుకెళ్లాలనేది కూడా వస్తుంది. వాళ్ళు మేము ఇక్కడ ఉన్నాం, మరి మాకు ఇల్లు ఎక్కడ అన్నప్పుడు ప్రభుత్వం కూడా అది కూడా ఆలోచన చేస్తుంది. రిహాబిలిటేషన్ కూడా ఆలోచన చేస్తుంది. ఇప్పుడు మూసీలో మనం చూస్తున్నాం, మూసీ దగ్గర అంతా కూడా ఇప్పుడు సర్వే చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు అది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్గా తీసుకున్నారు. దాంట్లో ఎవరైనా రీహాబిలిట్ చేయాలంటే వాళ్ళని తీసుకెళ్లి పక్కన వేరే దానికి వాళ్ళకి అకామిడేట్ చేసేటట్టు కూడా ఆలోచన ఉందన్నమాట. అది కూడా చేస్తారు. అంటే మనం అంతే కదండి, వాళ్ళని అక్కడి నుంచి రోడ్డు మీద తీసుకెళ్లారు కదా, అది కూడా ఉంటుంది. అంటే ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచన చేసి వాళ్ళ రీహాబిలిటేషన్ ఉంటుంది, ప్లస్ లీగల్గా మనం చేయాల్సి వస్తే ఎవిక్షన్ చేస్తాం, డిమాలిష్ చేయాల్సి వస్తే డిమాలిష్ చేస్తాం. అంత సమగ్రంగా ఒక సబ్జెక్ట్ని ఒక ఏరియాలో దీన్ని అధ్యయనం చేసిన తర్వాత అప్పుడు చేయడం జరుగుతుంది. అట్లా ఇప్పుడు మన డిపార్ట్మెంట్ సంబంధం లేదు, ఎందుకంటే జనరల్ ప్రజలకి అవేర్నెస్ రావాలని చెప్పి అడుగుతున్నాను. వయనాడులో ఈ కొండ చర్యలు పడి చాలా మంది చనిపోయారు సార్. అది అవునండి. అటువంటి సంఘటనలు అంటే ఇప్పుడు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ దగ్గర ఉంటుంది, కొండ మీద ఉంటారు. అలాగే మన తెలంగాణలో కొన్ని ఏరియాలో ఉండొచ్చేమో అని అనుకుంటున్నానండి. అవునండి. జనరల్గా అసలు ఏం జరుగుతుంది అంటారు అక్కడ కేరళలో? ఒకటండి, మనకి అదంతా కేరళలో వయనాడు వెస్ట్రన్ ఘాట్స్లో మనకు ఉండేటువంటి హిల్లీ ప్రాంతం. సో ఇప్పుడు వర్షాలు చేయాలి కదా అని అంటే ఇప్పుడు అయింది రాత్రి 2 నుంచి 4 మధ్యలో అయింది ఇది ఇన్సిడెంట్. విపరీతమైన క్లౌడ్ బస్ట్, పెద్ద వర్షం వచ్చింది మనకు సడన్ గా వచ్చినప్పుడు. ఈ వర్షం వచ్చినప్పుడు ఏమైందండి, ఏదైతే గనక ఇప్పుడు కొండలు ఉంటాయి, కొండలు మొత్తం మనం ఆ గుట్టల మీద రాళ్ళు మెల్లిగా సాయిల్ అంటే మట్టిలాగా తయారవుతుంది. రాళ్ళే మట్టి అవుతుంది. రాళ్ళు మట్టి అయిన తర్వాత మట్టి మెల్లిగా దాని మీద అక్కడ ఉంటే కనుక అక్కడే ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఉంటారు. అంటే ఏది స్లోప్స్లో అన్నమాట. ఆ స్లోప్స్ కొంచెం స్టీప్గా ఉన్న చోట, ప్లస్ అట్లనే సాయిల్ కొంచెం సరిగ్గా లేని చోట మన వల్నరబుల్ ప్లేసెస్ ఉంటాయి. అంటే ఎక్కడెక్కడ ల్యాండ్ స్లైడ్ అవ్వడానికి ఆస్కారం ఉన్నాయి కొన్ని ఉంటాయి. అట్లాంటి ప్లేసెస్ యాక్చువల్గా గుర్తించుకొని మనం అట్లాంటి ప్లేస్లో ఉండకూడదు. ఎందుకంటే ఈ యావలాంచెస్ కానీ లేకపోతే ల్యాండ్ స్లైడ్స్ కానీ అన్ని చోట్ల జరగవు, కొన్ని చోట్ల జరుగుతాయి. అది గుర్తించి మనం అక్కడ ఆ ప్రాంతాల్లో మనం అంటే ఒకవేళ సడన్గా హెవీ వర్షం వచ్చిందనుకోండి, వాటర్ ఏం చేస్తుంది, అది పారుతూ ఈ కింద కూడా మనకి ఏమవుతుందంటే అది కింద ఒక లూబ్రికెంట్ లాగా, అంటే దాదాపుగా ఏమైందంటే పైన మట్టి ఇట్లా జారుకుంటూ వచ్చేస్తుంటుంది. అది ఏంటంటే కింద దాదాపు వాటర్ రాయి ఉంటుంది, రాయి మీద ఉన్న మట్టి అంతా జారుకుంటూ వచ్చేస్తుంది. రాళ్ళు కూడా చిన్న చిన్న రాళ్ళు వస్తాయి. కింద పెద్ద రాయి ఉంటుంది, బెడ్ రాక్ ఉంటుంది. యాక్చువల్ మౌంటైన్ ఇది ఉంటుంది కదండి, హిల్ ఉంటుంది. హిల్ మీద పడ్డ సాయిల్ అంతా ఉంటుంది. ఆ సాయిల్ అంతా జారుకుంటూ మెల్లిగా ల్యాండ్ స్లైడ్, అదే ల్యాండ్ స్లైడ్ అవుతుంది అనమాట. ఈ ల్యాండ్ స్లైడ్ అనేది అఫ్ కోర్స్ దానికి మనం ఎక్కడెక్కడ వల్నరబుల్ ప్లేసెస్ ఉన్నాయి, ఇట్లా క్లౌడ్ బర్స్ట్లు ఉంటాయి, క్లైమాటిక్ చేంజెస్ తోటి వచ్చేటువంటి ఉంటుంది రకరకాల దీంతో. సో ఇవన్నింటినీ మనం అధ్యయనం చేసి యాక్చువల్గా కొన్ని చోట్ల మనం డెఫినెట్గా నివాస యోగ్యమైన ప్రాంతాలు కొన్ని ఉంటాయి, కొన్ని చోట్ల ఉండకూడదు. అది కొద్దిగా ప్రజలు అర్థం చేసుకొని అంటే అన్ని చోట్ల ఉండదు. ఇది ఇంత క్లౌడ్ బర్స్ట్, ఇంత పెద్ద వర్షం అన్ని సందర్భాల్లో రాదు. ఇది సడన్ గా వచ్చినటువంటి పరిణామం. సో మామూలు వర్షాలకి అది అవ్వదు అనమాట, ల్యాండ్ స్లైడ్ అవ్వదు. కొంచెం హెవీ మామూలు వర్షాలకు పడేది నార్మల్ రూటీన్ గా మనం చూస్తుంటాం. చాలా చోట్ల రోడ్లు ఏమంటే అవలాంచెస్ లేకపోతే వర్షానికి కొంచెం పాటికి కొంచెం పెరిగితే ఇంకా ఉధృతంగా వచ్చింది అనుకోండి, డెఫినెట్ గా ఈ ల్యాండ్ స్లైడ్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది హిల్లీ ప్లేసెస్ లో. ఇప్పుడు మీరు ఐజీగా ఉన్నారండి, ఇటువంటి వర్క్ మీకు ఇంట్రెస్ట్ ఉంటుందా సార్? నాకు చిన్న డౌట్ అనమాట. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే దొంగలు పట్టుకోవడం, నక్సలైట్లు ఏవో మాకు అలా అనిపిస్తుంది జనరల్. వీళ్ళేమో డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఇలా చేస్తున్నారు అని అనిపిస్తుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ మీరు కబ్జాలని నియంత్రిస్తున్నారు కదా, ఇది పోలీస్ చేసేదే పనే కదా. ఈ కబ్జాలన్నీ కూడా ఏదైతే అంతే అసెట్స్ చేస్తున్నాం, మీరు ఎవరైతే కనుక కబ్జాలు చేశారో వాళ్ళ మీద కేసులు పెడతాం. మా దగ్గరే పోలీస్ స్టేషన్ ఉంటుంది, రేపు హైడ్రా పోలీస్ స్టేషన్ ఉంటుంది. కేసులు పెట్టి జైలుకు పంపిస్తాం. సో జైలుకు పంపించి ఈ కబ్జాలు చేసేవాళ్ళు, ప్రభుత్వ భూములు ఆక్రమించేవాళ్ళు, ఇదంతా కూడా ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నాడు అండి. వాళ్ళని ఇదంతా హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ ల్యాండ్ గ్రాబింగ్, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చేసేవాళ్ళు, ప్రభుత్వ వాసులను ఎవరైతే కనుక కబ్జా చేయడం వాళ్ళందరినీ కూడా మనం చేయడానికే ఈ హైడ్రా అనేది చేస్తాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని వస్తున్నాడు. అవునండి. అంటే ఎవరైనా కబ్జాదారులు ఉంటే, అంటే ప్రైవేట్ ఆస్తులు కూడా ఇప్పుడు మీది గవర్నమెంట్ కబ్జా చేసి ఉండొచ్చు, కొన్ని ఏదో డిస్ప్యూట్లు ఉన్న దాన్ని కూడా వీళ్ళు కబ్జా చేశారటండి. దాన్ని ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని పెడుతున్నారండి. దానివల్ల అటువంటిది అంటే దేశానికి ఉపయోగపడేలాగా, అంటే ప్రజలు కూడా ఉపయోగపడుతుంది. అవునండి, డెఫినెట్గా. ఎందుకంటే ల్యాండ్ గ్రాబింగ్ అనేది చాలా సీరియస్ సబ్జెక్ట్ అండి.
ఇప్పుడు ఏంటంటే ల్యాండ్ అనేది చాలా కాస్ట్లీ కమోడిటీ అయిపోయింది. సో చాలామంది కొంత రాజకీయంగా వాళ్ళు బలవంతులైనా లేకపోతే అక్కడ లోకల్గా కొంత వాళ్ళకి రౌడీజం చేసే వాళ్ళైనా అందరూ చాలామంది ల్యాండ్లో క్విక్ మనీ ఉంటుంది, ఈజీ మనీ ఉంటుంది, బ్లాక్ మనీ ఉంటుంది. సో ఇవన్నీ వస్తాయి కాబట్టి పెద్ద ఎత్తున ఈ ల్యాండ్లోకి ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది ఒక పెద్ద ఆర్గనైజ్డ్ మాఫియా కింద వెళ్ళేటట్టు ఉంటుంది. అండ్ కొంత పవర్లో ఉండేవాళ్ళు వాడికి అక్కడ ఉన్న కనెక్షన్స్ తోటి అందరినీ మేనేజ్ చేస్తూ అక్కడ సపోజ్ లేఅవుట్ వేస్తాడు, పర్మిషన్ లేని ఏరియాస్లో లేఅవుట్ వేస్తాడు, వేరే వాళ్ళు ఎవరు అబ్జెక్ట్ చేయడు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు అబ్జెక్ట్ చేయరు, అక్కడ లోకల్ మున్సిపాలిటీ వాళ్ళు అబ్జెక్ట్ చేయరు. ఎందుకంటే ఇదంతా కుమ్మక్కై జరుగుతున్న వ్యవహారం చేస్తూ వాళ్ళు జనాలు పాపం వాళ్ళు నష్టపోతుంటారు. సో అందుకోసం ఈ ల్యాండ్ కబ్జాల్ని చెక్ చేయటం, ల్యాండ్ గ్రాబింగ్ని చెక్ చేయటం అనేది ఇప్పుడు ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. మంచిది మీరు అన్నట్టు ఇప్పుడు అక్కడ ఏపీలో కూడా చట్టం తీసుకొస్తున్నారంటే వెరీ గుడ్. ఇక్కడ తెలంగాణలో కూడా మనకి ఈ హైడ్రా అనేది ఆ కోవలోకి చెందింది అనమాట. అంటే ఈ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్, ల్యాండ్ గ్రాబింగ్ని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అరికట్టడానికి తీసుకొస్తున్నటువంటి ఒక సంస్థ అనమాట. అంటే మీ మీద పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ అంటే నేను పలానా పార్టీకి చెందిన వాడిని, నేను ఆల్రెడీ వేసుకున్నాను, మాకు పొలిటికల్ పవర్ ఉంది, అటువంటి మీ దగ్గర మీ దృష్టికి తీసుకొచ్చి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం ఉందంటారా? అంటే భయపడ్డా అలా ఏముండదండి. నేను గత ప్రభుత్వంలో కూడా నాకు ఇంపార్టెంట్ అసైన్మెంట్స్ ఉన్నాయి. అంతకుముందు ప్రభుత్వాలు ఎప్పుడైనా కానీ కూడా నాకు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా కూడా నేను ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ అసైన్మెంట్స్లో ఉన్నాను. అక్కడ ఎప్పుడు కూడా నాకు రాజకీయంగా ఎప్పుడు ఏం సమస్య కాలేదు. నాకు అపోజిషన్ వాళ్ళు ఎంతో, రూలింగ్ పార్టీ వాళ్ళు అంతే ఉండేటటువంటి విధంగా పనిచేసాం. సో నేను పనిచేసిన ప్రాంతాలన్నింటిలో కూడా అదే విధంగా ఉంది. సో ఎక్కడ కూడా నాకు పొలిటికల్గా పెద్ద ప్రాబ్లం వస్తుందని నేను అనుకోను. సో ఎక్కడ కూడా అది ఏంటంటే ఈ పార్టీకి ఫేవర్ చేస్తారు, ఆ పార్టీకి ఫేవర్ చేసేది అనేది ఏమి ఉండదు. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు అది కబ్జా చేశాడు, ఖాళీ చేయమంటే ఆడు కోపం వస్తుంది కదండి, అప్పుడు ఎలా డీల్ చేస్తారు? ఉంటుందండి అది వాళ్ళకి. అందుకోసం మరి ఇప్పుడు కావాలని నన్ను అడిగి ఇక్కడ ఈ పోస్ట్కి రావాలని చెప్పింది కూడా ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని హ్యాండిల్ చేయాలంటే టఫ్గా చేయాలి. వాళ్ళు ఏ పార్టీ అయినా, రూలింగ్ పార్టీ వాడైనా ఫస్ట్ రూలింగ్ పార్టీ వాడి మీద యాక్షన్ తీసుకుంటే అందరూ రేపు వాళ్ళకి ఏంటంటే అమ్మో రూలింగ్ పార్టీ వాడికి రేపు యాక్షన్ తీసుకున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలనేటువంటిది వస్తుంది. అంటే ఖచ్చితంగా ఉంటుందండి. అది ఎలా పనిచేస్తారో తెలిసే కదా నాకు ఇక్కడ వేసింది, పోస్టింగ్ ఇచ్చింది. అలా చేసినారంటేనే వాళ్ళ ఉద్దేశం, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం మాకు పలు సందర్భాల్లో కూడా చెప్పారు. చాలా టఫ్గా పోవాలి మనం అనేది కూడా నాకు పలు సందర్భాల్లో మీటింగ్స్ కూడా చెప్పడం జరిగింది. మేము అలానే చేస్తాం కూడా, అలా చేస్తాం, దానికి చేసి చూపిస్తాం కూడా. రంగనాథ్ గారు దానికి ముందు ఉంటారులేండి. ఇప్పుడు నాకు ఐడియా ఉంది, రంగనాథ్ అంటే IPS అని ఉంటుంది కాబట్టి ఆ పేరు కూడా రంగనాథ్ అనేసి ఒక ఇది ఉందండి. నాకు తెలిసినంత వరకు పవర్ ఉంది, ఆ పేరులోనే పవర్ ఉంది. దాన్ని మీరు ఉపయోగించుకుంటారని నేను అనుకుంటున్నాను సార్. తప్పకుండా అండి. ఇంకా ఫైనల్గా ప్రజలకి ఏం చెప్తారు సార్? అంటే ఎటువంటి అంటే విపత్తుల్లో ఇప్పుడు ఓల్డ్ బిల్డింగ్స్ ఒకటి ఉంటాయి సార్ మనకి. అవునండి. ఆ ఓల్డ్ బిల్డింగ్స్ అంటే అది కూలిపోవడం రెడీగా ఉంటుంది కానీ ఒప్పుకోరు వాళ్ళు. అవునండి, వాళ్ళని కన్విన్స్ చేయాలి, కన్విన్స్ చేసి తీసుకెళ్ళాలి. అది కూడా మీ పరిధిలో ఉంది సార్? మాకే వస్తుంది. అవి ఎలా సార్, అవి ఎలా డీల్ చేయాలి? అది వాళ్ళని కన్విన్స్ చేయాలి, లేకపోతే అట్లీస్ట్ వాళ్ళు కాకపోతే ఆ వర్షాలు, పెద్ద వర్షాలు ఉన్నప్పుడు వాళ్ళు తీసుకెళ్లి వేరే దగ్గర ఎక్కడైనా అకామిడేట్స్ మళ్ళీ అయిన తర్వాత తీసుకొచ్చి చేసేటట్టు చేయాలి. లేదా స్ట్రక్చరల్ స్ట్రెంత్ అసెస్ చేసి ఇస్తారు, ఇస్తే కూలగొట్టడం కూడా చేయొచ్చు. ఇంకా తప్పదు అనమాట. నేను 1 month ఏంటంటే నాకు ఇక్కడ పూర్తి సిస్టమ్స్ గురించి కూడా తెలియదు. 1 month బహుశా ఇంకా వెళ్ళే కొద్దీ ఇంకా దీని గురించి నాకు పూర్తి అవగాహన వస్తుంది. ఎందుకంటే ముంబైలో అటువంటి ఒక 100 years అటువంటి బిల్డింగ్స్ కూలిపోతుంటాయండి. అవునండి, చాలా మంది చనిపోతారు. ముందు ఏంటంటే వాళ్ళ ప్రాణాలు రక్షించాలి మనం. అవునండి, కరెక్ట్. వాళ్ళు ముందు వాళ్ళు ఒప్పుకోరు కానీ అక్కడి నుంచి రావడానికి, వాళ్ళ బిల్డింగ్ ను కూలగొట్టడం, డిమాలిష్ చేసేదానికన్నా ముందు వాళ్ళు అక్కడి నుంచి జరిపి సురక్షిత ప్రాంతాలు తీసుకెళ్ళడం ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది. అదే అన్నమాట. ఫైనల్గా మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు సార్ ప్రజలకి, అంటే మీ డిపార్ట్మెంట్ తరఫున? నా వైపు నుంచి ఏమీ లేదండి. మీరు ఎవరైనా కానీ కూడా రేపు డెఫినెట్గా ఇప్పుడు మనం చూస్తే కనుక ఇది మేము చేస్తున్న సబ్జెక్టు, ఇది ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్, ల్యాండ్ గ్రాబింగ్ దాన్ని చెక్ చేసేదానికి చేస్తున్నదండి. ఇంట్లో ప్రజలను కూడా మాతోటి కలిసి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రజల్ని సెపరేట్ చేసి చూడాల్సింది ఇది కాదు. ఇది కొన్ని చోట్ల ఎక్కడైతే కనుక చాలా మంది తెలియక కొనుక్కున్న వాళ్ళు ఉంటారు, లేదా తెలియక వాళ్ళు ఏంటంటే అప్పుడు గవర్నమెంట్ పట్టాలు ఇచ్చిన వాళ్ళు ఉంటారు. అది ఆ ఇష్యూని వేరుగా చూస్తూ దీంట్లో స్వార్థపూరితంగా ఎవరైతే యాక్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందండి. చాలా ఉన్నాయి, వందల వేల ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, పెద్ద ఎత్తున ఉన్నాయి. సో మనం ప్రయారిటైజ్ చేసుకునేటప్పుడు కూడా ఎవరైతే వాళ్ళ స్వార్థానికి చేశారో వాళ్ళని ముందు టార్గెట్ చేస్తాను తప్ప కానీ నార్మల్ సామాన్య వ్యక్తుల మీద హైడ్రా సంస్థ అనేది వెళ్ళడానికి ప్రజలకు ఎప్పుడు సహకారంగా ఉంటాం. వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటాం. వాళ్ళు ఏమన్నా ఉంటే కనుక ఇన్ఫర్మేషన్ మాకు ప్రజలు ఇప్పుడు అందుకోసం ప్రజల్ని మమేకం చేస్తే తప్ప, వాళ్ళ సపోర్ట్ తీసుకుంటే తప్ప మనకి ఇది కాదనమాట. అంటే సమాచారం తీసుకుంటాం. ఇక్కడ క్షేత్రస్థాయిలో ఎవరు చేస్తున్నారు, కంప్లైంట్లు ఇస్తారు కొంతమంది. ఇచ్చినప్పుడు వాళ్ళ వెనకాల అంతర్గతంగా వాళ్ళకు కూడా ఒకటి ఏదో అజెండా ఉంటుంది. అదేంటంటే అక్కడేదో బ్లాక్మెయిల్ చేసుకుని డబ్బులు గుంజాలనేటటువంటి ఒక అది కూడా ఆ బ్యాచెస్ కూడా చాలా మంది ఉంటారు. సో మనం అన్ని చూసుకుంటూనే జాగ్రత్తగా ఎంక్వైరీ వచ్చినప్పుడు చెక్ చేసుకుని చేస్తాం. ఇదండి రంగనాథ్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.
నమస్కారం సార్. నమస్కారం అండి.